శ్రీ రాధాకృష్ణ. నేను ఈ వీడియోలో నా తల్లిదండ్రుల రుణం తీర్చుకున్న విషయం చెప్తాను, ఎట్లా రుణం తీర్చుకున్నానో. అదే ఈ వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అయితే నేను 94లో నాకు పెళ్ళయింది. అప్పుడు అసలు నాకు పెళ్లి చేయాలనే ఆలోచన లేదు మా పేరెంట్స్కి. అసలు జస్ట్ ఇంటర్ అయిపోయింది నాది, అంతే. అయితే నాకన్నా ముందు పుట్టిన ఆమె ఉంది కదా, ఆమెని అసలు అక్క అని అనాలనిపించట్లేదు. చాలా ద్రోహం చేసింది అసలు నా జీవితాన్ని, నా పిల్లల జీవితాలని అసలు ఆలోచించకుండా మొత్తం మా జీవితాలను మింగేస్తూ తను తన పిల్లల జీవితాలని ఎదుగుదలకు తీసుకుంది. వాళ్ళు సుఖపడితే సుఖపడనియండి, కానీ మా జీవితాలను కొలాప్స్ చేస్తూ మా జీవితాలని తను మింగేసింది. నేను తనకు మేలు చేసిన, కానీ తను అసలు ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం అంటే అసలు. అందుకని తనని నాకు అనాలనిపించట్లేదు అసలు. ఇన్ని సంవత్సరాలు అన్నాను నేను, 25 years వరకు నేను తన కోసం నేను బాధపడి, నేను తన కోసమే చేసిన. నాకన్నా తను చెయ్యాలి కదా నాకు. తను ఎప్పుడూ నాకేమీ చేయలేదు, ఒక ఆలోచన కూడా చెప్పలేదు. ఇన్ని కష్టాలలో ఉన్నావు కదా నువ్వు, ఒక పూజ చేసుకో, పూజలు గుళ్ళు అన్నీ బాగా తిరుగుతారు వాళ్ళు కూడా. ఒక్క పూజ చేసుకో, ఇంత కష్టపడుతున్నావు కదా, నా వల్లనే అని కూడా అనేది కాదు. కనీసం అంత పెద్ద మాట అసలు అనకపోయినా, కనీసం ఎప్పుడు చూడు తన గురించే చెప్పడం. తనకే ఇంకా నేను ఇవ్వాలి, నేనే చేయాలి, నేనే ఇవ్వాలి తప్ప తను అసలు ఇచ్చే పరిస్థితి ఉంది నాకు లేదు అసలు. కానీ ఇదే జరిగింది. నేను అక్కని అసలు, ఆమె కాదు అక్క. నేను అక్కనే, అక్కలాగా నేనున్నా. ఇంకా ఆమెను అక్క అని ఎందుకు పిలవాలి నేను? అయితే ఆమె 94లో లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఇంట్లో నుండి వెళ్ళిపోయి. దానికి కారణం మా నాన్న. లవ్ మ్యారేజ్ చేసి ఫ్యామిలీ రాజకీయాలు ఎక్కువ చేస్తాడు మా నాన్న, చాలా చేస్తాడు. రాజకీయం ఒక కుట్ర అన్నమాట, కుట్ర. కన్న కూతురుతో, నాతో కుట్ర చేసి తనకి లవ్ మ్యారేజ్ జరిగేలాగా చేసిందే తను. లవ్ మ్యారేజ్ ఆయన చేసిన దానికి ఆమె లవ్ మ్యారేజ్ ఈజీగా చేసుకోగలిగింది. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుని 20 రోజులకి నాకు సడన్గా మా ఫాదర్ వల్ల సిస్టర్ కొడుకు మా ఇంట్లోనే ఉండే, అతనికి ఇచ్చి 20 days లోపు, ఆమె పెళ్ళి చేసుకున్న 20 days లోపు నాకు పెళ్ళి. జస్ట్ ఇంటర్ అయిపోయింది, అసలు నా పెళ్ళి ఆలోచనే లేదు చేయాలని. అప్పుడు ఇంకా ఆమె పెద్ద ఉంది, ఆమె పెళ్ళి కాలే, నా పెళ్ళి ఆలోచన ఉండదు కదా. అట్లా ఆమె చేసుకున్నందుకు చేసేలాగా చేసి, ఇతనే మా నాన్నే చేసి నన్ను చుట్టాలందరితో తిట్టించి మళ్ళీ నేను చేసిన అని చెప్పి, ఆమెకు లవ్ మ్యారేజ్ అంటే నేను చేసినానంట. ఆ బంధువులు కూడా మరి వాళ్ళకి పుణ్యం కట్టుకున్నారు. వాళ్ళు వచ్చి ఈయన చెప్పగానే వాళ్ళు నన్ను తిట్టడం, నువ్వు చేసినావు అని నన్ను తిట్టి నాకు ఈయనకిచ్చి పెళ్ళి చేసినారు. ఈయన మొత్తం ఈ బంధువులు మేనరికం అంటే ఏంటంటే మొత్తం ముత్తాతలవి పగలు కూడా ఉంటాయి అన్నమాట మనసులో. నాకు తెలిసి అసలు మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఏం మంచి, నాకైతే మంచి జరగలేదు. మరి అసలు ఎంత అన్యాయం అంటే, 3 జీవితాలు, 30 సంవత్సరాలు 3 జీవితాలు స్లో పాయిజన్ లాగా మింగేసినారు. ఈరోజు పోరాడుతుంటే మా వల్ల అవ్వట్లేదు, వాళ్ళు అంత గట్టిగా అయిపోయినారు. ఇంత అన్యాయంగా మమ్మల్ని బాధపెడుతున్నారు మీరు. మా నాన్న అట్లా పెళ్ళి చేసినాడు. వాళ్ళని అడుగుతున్నా నేను, వాళ్ళు చనిపోయినరు.
ఇద్దరు పేరెంట్స్ చనిపోయినారు. అన్యాయం చేసినారని నేను ఈ రోజు వరకు అడగలేదు. 25 ఇయర్స్ వరకు 2020 వరకు నేను వాళ్ళని తిట్టలేదు. చనిపోయారు అప్పటికే. కానీ నేను తల్లిదండ్రులని ఎప్పుడూ పిల్లలు తిట్టుకోవద్దు, వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది. వాళ్ళ వల్ల మనం భూమి మీదకి వచ్చినాం. కన్న రుణం తీర్చుకోలేనిది అది అనేసి నాకు అసలు నేను ఎప్పుడు వాళ్ళని తిట్టలేదు వాళ్ళని. ఇప్పుడు మరీ నన్ను ఇంత బాధ పెడుతున్నారు వీళ్ళంతా కలిసి నన్ను బాధ పెట్టి నేనే తట్టుకోలేకపోతుంటే నా పిల్లలు ఇద్దరిని కూడా హింసిస్తున్నారు. వాళ్ళు నా పిల్లల్ని, ఇంత పెద్దవాళ్ళు నా పిల్లల్ని హింసిస్తున్నారు. ఏందన్నా ఇది నువ్వు? తల్లిదండ్రులు మీరు మీ ఆత్మలు ఉంటే పైన దీని గురించి మీరు అనుభవిస్తలేరా ఇప్పుడు మీరు చేసిన దానికి? ఈరోజు అడుగుతున్నా నేను మిమ్మల్ని, నేను క్షమించిన అనేసి అనుకుంటుండే కదా ఎప్పుడు నేను. మీరు చేసిన వాటికి మిమ్మల్ని క్షమిస్తున్నా. మీ ఆత్మలు ప్రశాంతంగా ఉండాలి, మీకు ఈ జన్మ బంధం నుండి విముక్తి కలగాలని నేను కోరుకునేదాన్ని. కానీ ఎంత హింసిస్తున్నారంటే బ్రతికి నరకం అనుభవిస్తున్నాం, చనిపోయినట్టు చావును అనుభవిస్తున్నాం. ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని. అయితే మా ఫాదర్కి 94లో పెళ్ళయింది. ఇంకా పెళ్ళి అయిపోయింది. 30 ఇయర్స్ అసలు మేము హైదరాబాద్లో జైల్లో ఉన్నాం మేము, నేను నా పిల్లలు. జైలు అది కూడా మేము సంతోషంగా ఉన్నాం. మా మీద మాకు నమ్మకం, మేమే ఎవరి మీద ఆశపడలేదు. నా పిల్లలు మేము ఎవరిని తిట్టుకోలేదు, మేము ఎవరిని కారణం చూపించుకోలేదు. మేము కష్టపడి మేము బాగుపడతాము అంతే అనుకున్నాం. మేము కష్టపడతాము, మేము బాగుపడతాం, మేము బాగు చేసుకుంటాం. ఇంకా మా వల్ల ఒకరికి మేలు చేయాలని ఆలోచించే వాళ్ళం తప్ప ఎవరిని తిట్టుకుంటూ బతకలేదు మేము. అట్లా మా అసలు గడిచిపోయింది. నా పిల్లలకు అన్యాయం చేసినాను నేను. నాలాంటి తల్లులకు అసలు పిల్లలు పుట్టొద్దు. నిజంగా చెప్తున్నా, నాలాంటి తల్లికి పిల్లలు కానీ అర్హత లేదు. పిల్లల్ని ఇవ్వకండి, దేవుళ్ళ కోరుకుంటున్నాను నేను. తల్లి అవ్వాలంటే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉండాలి. లక్షణాలు లేని తల్లులకి పిల్లల్ని ఇవ్వద్దు. దేవా శ్రీ రాధాకృష్ణ తండ్రి, అట్లా మా జీవితాలు చాలా ఘోరంగా ఉన్నాయని నేను ఇట్లా పెట్టుకోవాల్సి వస్తుంది. నాకు భయం వేస్తుంది. కానీ ఏం చేయాలి నేను? అన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఇది చివరి ప్రయత్నం ఇట్లా చేయడం. అయితే మా తల్లిదండ్రుల రుణం తీసుకోవడం గురించి కదా నేను చెప్తుంది. ఆ రుణం ఎట్లా తీర్చుకున్నానంటే, నేను మా మదర్ చనిపోయే వరకు నేను తనని చాలా చాలా ప్రేమగా చూసుకున్నాను. నేను తనని అసలు మేము మొత్తము నలుగురిలో నేనే తనని చాలా ప్రేమగా చూసుకున్నా, చాలా గౌరవించిన తనని నేను. ఆ చిన్న ఏజ్లో ఆమె చనిపోయేప్పటికీ, చిన్న ఏజ్ అంటే పెళ్ళి అయిపోయింది, మా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు. అట్లా ఆమెను చూసుకున్నా. మా నాన్నకి 2010లో పక్షవాతం వచ్చింది. తను అప్పటికి బీహెచ్ఎల్లో జాబ్ చేస్తున్నారు, ఇంకా రిటైర్ అవ్వలేదు. ఈమె అంతకన్నా ముందే చనిపోయింది మదర్. అయితే 2010లో పెరాలసిస్ వచ్చింది తనకి. మా బ్రదర్ ఏమో పెళ్ళి అవ్వలేదు కానీ ఆస్ట్రేలియాకి వెళ్ళినాడు జాబ్. ఆ పెళ్ళయింది ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఫ్యామిలీతో.
అయితే నాన్న సర్వీస్లో ఉన్నాడు, తనకి శాలరీ వచ్చేది. తను మంచి డిజిగ్నేషన్ కాబట్టి కొంచెం బెటర్ శాలరీనే ఉంది. తను మెయిల్ నర్స్ని పెట్టుకున్నాడు. నేను తనని మొత్తము ఇంకా మా ఫ్యామిలీ మొత్తం మేము వెళ్ళిపోయి ఈరోజు నాకు ఫ్యామిలీ లేకుండా చేసినారు. మేమంతా వెళ్ళి అక్కడ ఉన్నాము తను చూసుకోవడానికి, వాళ్ళ ఇంట్లో ఉండి తనకి వంట చేయడానికి చూసుకోవడానికి మేము వెళ్ళిపోయినాం అక్కడికి. తను ఇంకా తనకి శాలరీ ఉంది కాబట్టి తను మొత్తం ఫిజియోథెరపిస్ట్ని పెట్టుకున్నాడు. తన ఫ్రెండ్స్ వచ్చి ఒకరు హోమియోపతి, ఒకరు ఆయుర్వేదిక్, అట్లా ఎవరు ఏది చెప్తే అది అన్నీ చేయించుకున్నాడు మంచిగా అవ్వాలని చెప్పేసి. హోమియోపతి ఇంటికి ఫిజియోథెరపిస్ట్ వస్తుండే, అట్లా చేసేవాడు. చాలా మందులు అది ఇది అని చాలా రకాలు వాడినాడు. ఇక నేను చేసేది ఏంటంటే పొద్దున్నే కాకరకాయ, తనకి షుగర్ ఉంది, పొద్దున్నే 6-6:30 వరకు బ్రష్ చేస్తుండే కరెక్ట్గా. మళ్ళీ ఎక్కువ లేట్ చేయడు, అటు ఇటు అవ్వదు. కరెక్ట్ 6-6:30 ఖచ్చితంగా బ్రష్ చేసి కూర్చుంటుండే. అప్పటి వరకు నేను కాకరకాయ జ్యూస్ చేసి ఇవ్వాలి. చిక్కగా కాకరకాయ జ్యూస్ చేసిస్తే జ్యూస్ తాగేవాడు. అసలు ఇంత కూడా దాని గురించి ఇట్లా వెటకారం లాగా అనుకోవడం, ఇట్లా వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది కదా కాకరకాయ జ్యూస్ తాగడానికి, అట్లా ఏం ఫీల్ అయ్యేవాడు కాదు. తాగాలి, స్టమక్ ఫ్రీ చేసుకోవాలని చెప్పేసి కాకరకాయ జ్యూస్ రోజు తాగేవాడు పొద్దున్నే 6:30కి. తాగేసి కొద్దిగా ఆ మెయిల్ నర్స్తో కొంచెం అట్లా ఇట్లా కాళ్ళతో ఎక్సర్సైజ్ చేయించుకోవడము, అట్లా కాళ్ళని పైకి కిందికి అట్లా ఆసనాలాగా చేయించుకొని స్టమక్ ఫ్రీ అయ్యేలాగా చూసుకొని స్నానం చేసి అట్లా కూర్చుంటే తనకి రోజు రైస్ మొత్తం మానేసిండు. ఇంకా వెయిట్ పెరుగుతారో అని మరి ఎందుకో చెప్పేవాడు కాదు నాతో అసలు అట్లా ఏం మాట్లాడేవాడు కాదు. అట్లా ఉండేవాడు అంతే. మాకు ఒక మిలిటరీ పర్సన్ లాగా ఉంటుండే మాతోని. పుట్టి మా బ్రదర్తోనే క్లోజ్గా ఉంటుండే, మా మదర్తోని మాతోని. మేము ముగ్గురము, ఒక బ్రదరు. మా ముగ్గురితో సరిగా ఉండేవాడు కాదు, మా బ్రదర్తోనే మంచిగా ఉండేవాడు. మా మదర్తో కూడా అంత అసలు సరిగా స్ట్రిక్ట్ మిలిటరీ పర్సన్ లాగా ఇచ్చేవాడు మా అందరికీ భయం. అయితేనే రైస్ మానేసిండు. రైస్ మానేసి మొత్తం గోధుమ రవ్వ తింటున్నాడు. ఇంకా గోధుమ రవ్వ రైస్ లాగా గోధుమ రవ్వతో కూరగాయలు వేసి, బీన్స్ ఇట్లాంటి ఫైబర్ ఉన్నవి, బీరకాయ, కూరగాయలు ఎక్కువ వేసి ఉప్మా చేయాలి రోజు. అదే ఇంకా కూరగాయలు ఎక్కువ ఉండాలి మెయిన్. అది తినేసేవాడు. 7:30-8 వరకు టిఫిన్ తినేయాలి ఖచ్చితంగా. తినేసి మళ్ళీ కొంచెం ఈ ఆసనాలు అవి ఇవి మళ్ళీ చేయించుకునేవాడు. అది అయిపోయినాక లంచ్ కూడా అదే రవ్వతోనే తినడం. రైస్ మొత్తం ఇంకా మానేసిన చాలా స్ట్రిక్ట్ ఉంటాడు ఇట్లాంటి దాంట్లో. అసలు కూర వండేసి అట్లా తింటాడు. లేదంటే అప్పుడప్పుడు వీక్లీ ఒక 2-3 డేస్ పిట్టెలు బుడుబుంగలు అని వస్తాయి కదా, ఆ రక్తం, ఆ పిట్టల్ని కోసేసి ఆ వేడి రక్తము ఆ పెరాల్సి వచ్చిన సైడ్ రాయించుకునేవాడు. అప్పుడు అది ఆ రక్తం వేడిది అట్లా రాసుకుంటే అది తగ్గుతుందని ఎవరు చెప్పారేమో, అట్లా చేసేవాడు. ఆ పిట్టెను వండితే అది తినేసేవాడు. అది తిని అది అట్లా రాసుకొని అట్లా వీక్లీ ఒక 2 డేస్ అట్లా అది చేయించుకునేవాడు. సాయంత్రం మళ్ళీ తొందరగా తినేయడము. అట్లా మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ వచ్చేవాడు మధ్యాహ్నం 4 o'clock ఏమో అట్లా వచ్చి ఫిజియోథెరపీ చేసి వెళ్ళేవాడు. అట్లా కంటిన్యూ. ఇంకా అసలు డిసిప్లిన్ అంటే డిసిప్లిన్. ఈ విషయంలో టైము అసలు అటు ఇటు కొద్దిగా అటు ఇటు 1/2 hour లేట్ అయ్యేది కాదు. ఖచ్చితంగా నేను చేసి పెట్టాలి ఆ టైం వరకు. ముందే లేచి కూర్చోవడం అనమాట. లేచి కూర్చోవడం, బ్రష్ చేయడం చేస్తూ ఉంటాడు. ఇంకా మనం చెయ్యాలి కదా. నేను నా పిల్లలకి బాక్స్ పెట్టాలి. వాళ్ళు మేము ఇక్కడ నుండి మా ఇంటి నుండి వెళ్ళిపోయినాం తన కోసం. వాళ్ళు పిల్లలు పొద్దున్నే అక్కడ రెడీ అయ్యి అక్కడ నుండి స్కూల్స్కి రావాలి. వాళ్ళకి ఒక 41 hour జర్నీ చేయాలి వాళ్ళు అక్కడ నుండి. వాళ్ళకి తినకి ఇవి చేసుకుంటూ నేను వాళ్ళకి బాక్స్ పెట్టి, వాళ్ళకి టిఫిన్ పెట్టి వాళ్ళకి పంపించాలి. అట్లా చేసేదాన్ని. ఖచ్చితంగా అది చేయించుకునేవాడు. ఇట్లా ఉండగా ఒక 1 month, నేను పోయినాక ఒక 1 monthకి ఏమో
ఆ కన్ను మొత్తం మెలికన్నులాగా ఇట్లా సైడ్కి వచ్చేస్తుంది. ఇట్లా మెలికన్ను అయిపోయింది ఆల్రెడీ. ఒక సైడ్ మూతి ఇట్లా క్రాస్ అవుతుంది. నేను చెప్పినాను, నాన్న ఇట్లా కన్ను తన అద్దంలో చూసుకుంటలేడు అసలు ఫేసు. తనకు తెలియదు అసలు నేను చెప్పే వరకు. కన్ను మెలికన్నులాగా అయిపోయింది, నోరు క్రాస్ అవుతుంది అని చెప్పినాను. చెప్పగానే హాస్పిటల్కి వెళ్ళినట్టున్నాడు. అప్పుడు వెళ్ళాడు హాస్పిటల్కి. హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ ఏమి రాయించుకున్నట్టున్నాడు. ఆ ఫిజియోథెరపీ ఆలివ్ ఆయిల్తో ఫిజియోథెరపీ బాగా ఫేస్ అదంతా బాగా చేయించుకున్నాడు. మసాజ్ బాగా చేయించుకున్నాడు ఫిజియోథెరపీతో. అంతమంది బాడీకి చేతులు కాళ్ళు అవి చేసేవాడు ఫిజియోథెరపిస్ట్. ఇట్లా అయినాక ఫేస్ మసాజ్ బాగా చేయించాడు. అసలు ఫేస్ మసాజ్ బాగా చేయించి ఆ హాస్పిటల్కి వెళ్ళినట్టున్నాడు. గుర్తులేదు సరిగా నాకు. హాస్పిటల్ మెడిసిన్ అవి వాడి కన్ను నార్మల్ అయిపోయింది. ఫేస్ అంతా మంచిగా అయింది. అసలు మంచి స్కిన్ ఎంత హెల్దీగా అయిందో, అసలు మంచి షైన్ అయింది స్కిన్. అట్లా చేసుకున్నాడు. అట్లా నేను వెళ్ళిన ఒక 2.5 monthsకి ఇంకా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు కదా, అన్ని విధాల. ఎవరి మెడిసిన్ చెప్తే అది టైం టు టైం వాడడం ఖచ్చితంగా. కాకరకాయ జ్యూస్ తాగడం, ఇవి తినడము, ఫిజియోథెరపిస్ట్ అన్నీ చేస్తుంటే 2.5 monthsకి నడుస్తున్నాడు. ఇంకా స్టాండ్ పట్టుకొని నడవడం దగ్గరికి వచ్చినాడు. మెల్లగా స్టాండ్ పట్టుకొని నడుస్తూ కంపెనీకి వెళ్ళినాడు. జాబ్కి వెళ్ళి ఆటో వచ్చేది, ఆటో వరకు స్టాండ్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి కంపెనీకి వెళ్ళి పని చేసి కొద్దిసేపు జాబ్ చేసి మళ్ళీ వచ్చేవాడు. అట్లా స్టాండ్ పట్టుకొని నడవడం మొదలుపెట్టాడు. కిటికీల దగ్గరికి వచ్చి నిల్చొని కిటికీలో ఎక్సర్సైజ్ చేయడము అవన్నీ స్టార్ట్ చేశాడు. అట్లా ఇంకా డిసిప్లిన్ అంటే డిసిప్లిన్. ఇంకా అసలు ఏది ఇంకా వేరే ధ్యాస ఉండదు ఇంకా తనకి. ఇవే చేసేవాడు. అట్లా 5 monthsలో నేను వచ్చేసరికి నడవడం మొదలుపెట్టినాడు. కానీ అతని గుణం ఏంటంటే మంచిగా ఉండేవాడు కాదు కదా, మాతో స్ట్రిక్ట్గా ఉండేవాడు. నాతో అప్పుడు కూడా స్ట్రిక్ట్గా అంటే ఏదో ఒకటి అనడం నన్ను. అట్లా ఇంకా మా బంధువులు కూడా వచ్చి నేను అక్కడ ఉండడం ఎవరికి ఇష్టం లేదు అసలు. మా బంధువులకి నేను ఉంటే వాళ్ళందరికీ అడ్డులాగా అనిపిస్తుందేమో మరి. నేను ఉండడం ఇష్టం లేదు. ఎవరు వచ్చి నన్ను, అరే నువ్వు మా మదర్ చనిపోయింది కదా, ఈ టైంలో నువ్వు వచ్చి మంచిగా చూస్తున్నావు, అవి నాన్నని మంచిగా చూస్తున్నావు అని ఒక్కరు కూడా నన్ను అసలు అనుకున్న కన్సర్న్ కూడా చూపించలేదు నాకు ఎవరు. నన్నే శత్రువులాగా చూస్తున్నారు అందరు బంధువులు. ఈమె నా సిస్టర్ అయితే ఎప్పుడు ఒక సలహా చెప్పలేదని అందుకే చెప్పాను స్టార్టింగ్ వీడియోలో. ఎప్పుడు నా మంచి కోరి ఏమీ చెప్పలేదు అసలు. అట్లాంటిది అప్పుడు మా ఫాదరు అట్లా ఉన్నప్పుడు వచ్చి నువ్వెందుకు ఉంటున్నావే, నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది. తన జీవితంలో ఇచ్చిన సలహా నాకు ఇది ఫస్ట్ అండ్ లాస్ట్. జెన్యూన్గా తనంతట తను ఇచ్చిన సలహా ఇది. అది తను చేసింది. అట్లా చుట్టాలందరూ ఇట్లా అనడము, ఏమట్లా అనడము, మా ఫాదర్ కూడా సరిగా ఉండడు అసలు. అట్లా ఇంకా నాకు 5 months అయినాక నేను ఎట్లా కొద్దిగా నడుస్తున్నాడు కదా అనేసి కూడా నేను వచ్చేసిన. మేము వచ్చేసినాం. ఇంకా నడిచే స్టేజ్లో నేను వచ్చినాను. నేను వచ్చేసినాక ఒక 6 monthsకి ఏమో చనిపోయినాడు అతను. కానీ నా రుణం అయితే నేను తీర్చుకున్నా కదా. కానీ నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. నాతో రా నాన్న, మా ఇంట్లో ఉండు, నేను చూసుకుంటా, నాకు ఇక్కడ ఇబ్బంది అవుతుందని నేను చెప్పిన ఆయనని. అట్లా వదిలేసి వెళ్ళిపోతాను కూడా నేను అనలేదు ఆ రోజు కూడా. నువ్వు రా, మేము ఉండే దగ్గరికి, పిల్లలకి స్కూళ్ళు కాలేజీలు లేట్ అవుతున్నాయి, కష్టమవుతుంది, నువ్వు రా అనేసి నేను అడిగినాను. తను అట్లా రాడు అసలు. తను ఎంత అన్యాయం చేసిండో తెలుసు కదా తనకి. నా దగ్గరికి ఎట్లా వచ్చి ఉంటాడు, ఉండలేడు. నా దగ్గర ఉండే పరిస్థితి నాకు ఉంచలేదు అసలు అతను. ఫైనాన్షియల్గా నన్ను అన్ని విధాలా నన్ను మొత్తం నాకు చాలా నష్టం చేసిండు. నాకు వచ్చి ఉండడు. రా, నువ్వు వస్తే నీకు సరిపోయేంతది మనము కొంచెం పెద్దది డబుల్ బెడ్రూమ్ తీసుకుంటాము, ఉండు అనేసి అన్నాను నేను. అట్లా కూడా అసలు ఏం మాట్లాడలేదు. ఉండు అన్నాడు నన్నే పాపం. అట్లా అంటాడు ఇంకా తన అవసరానికి. కానీ కన్సర్న్ చూపించాడు అసలు నేను చాలా వెయిట్ చేసిన నేను తనని చనిపోయే వరకు. ఇప్పుడన్నా ఒక తండ్రిలాగా నాతో మాట్లాడతాడేమో అని చాలా ఎదురు చూసిన నేను 5 నెలలు. అసలు ఎప్పుడు తను ఇంత కూడా మార్పు చూపించలే నాకు. అట్లే ఉండేవాడు.
నేనైతే నా రుణం తీర్చుకున్నానని నేను అట్లా అనుకుంటా. నా రుణం తీర్చుకున్నాను నేను. వాళ్ళు నాకు రుణపడిపోయినారు. వాళ్ళు రుణంలో వాళ్ళు అట్లున్నారు. వాళ్ళు నాతో రుణంలో వాళ్ళు నాకు రుణపడిపోయినారు వాళ్ళు. నేనైతే నా రుణం తీర్చుకున్నాను. 2 సైడ్లు ఉంటుంది కదా రుణం అనేది. నా సైడ్ నుండి అయితే నేను అనుకుంటున్నా రుణం తీర్చుకున్నానని. వాళ్ళ సైడ్ నుండి రుణంలో పడిపోయినారు. కానీ అయినా కూడా నేను ఈరోజు ఆ దేవుళ్ళని కోరుకుంటున్నా ఎప్పుడు ఈ వీడియో ద్వారా కూడా వాళ్ళకి ఈ జన్మ నుండి వాళ్ళకి విముక్తి కలగాలి, వాళ్ళ ఆత్మశాంతి ఉండాలి, మా తల్లిదండ్రులు ఇద్దరికి అని నేను కోరుకుంటున్నా. శ్రీ రాధాకృష్ణ సరులకు, త్రిమూర్తుల దేవతలకి వాళ్ళ ఆత్మశాంతి ఉండాలి, వాళ్ళకి ఈ జన్మ నుండి విముక్తి కలిగించండి దేవా. అదే మా అందరికీ కూడా మంచిది, మాకు మంచిది. స్వార్థంగా ఆలోచించినా కూడా మా మేలు కోసం కూడా అనుకోవచ్చు. అసలు వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంటే మేము, మా కుటుంబాలు, మా పిల్లలు కూడా మంచిగా ఉండరు. అది అర్థం చేసుకోవాలి అందరూ. అది శ్రీ రాధాకృష్ణ.